నమస్తే అండి. నమస్తే. ఎప్పుడో 1975లో ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ గారున్నప్పుడు. అది చదువుకోవడమో, లేపోతే తెలుసుకోవడమో తప్పితే దాని గురించి ఆ టైంలో ఏం జరిగిందో మాకు కూడా తెలీదు. బట్ అప్పుడేదైతే సంఘటన జరిగిందో 75 నుంచి 77 వరకు దాన్ని నైన్త్ క్లాస్ సిలబస్‌లో చేర్చేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇది నేషనల్ మీడియాలో మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు చరిత్రలో అది రికార్డయింది. హ్మ్. పిల్లలకు చెప్పే విషయంలో నేనేమి చెప్పొద్దు అని నేను చెప్పను. కాకపోతే మీరు 'కశ్మీర్ ఫైల్స్' తీసినట్టో, 'కేరళ స్టోరీస్' తీసినట్టో కాకుండా ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా మీరు పెట్టండి. ఓకే. తప్పేం లేదు. ఆహ్, కానీ మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి చేర్పులు, మార్పులు చేసి పెట్టొద్దు. ఒక సినిమా గాబట్టి మీరు ముందొకటి చెప్పి, ఇది వాస్తవ ఘటనలు, వాస్తవ వాస్తవంగా జరిగిన వాటిని ఆధారంగా జేసుకొని తీస్తున్నాము అని చెప్పి అబద్ధాలు తీసి జనాల నుంచి కోర్టుల్లో కేసులు పడేసరికి కాదు, కాదు ఇది వాస్తవం కాదు, ఇది కల్పితం అని చెప్పారు. అక్కడ చేసిందే చాలా తప్పు. మళ్ళీ అలాంటి తప్పునే ఇంకొక కొన్ని లక్షల రెట్లు తప్పుని పాఠ్య పుస్తకాల్లో మీరు ఇరికించాలని అంటే నెక్స్ట్ జనరేషన్ అది. అవును. వాళ్ళు నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉండింది. అవసరం ఉంటది. ఇప్పుడు ఎమర్జెన్సీ విషయంలో మేము విన్నది. ఆ టైంలో మ మనం పుట్టలేదు కాబట్టి అవును. తెలీదు. ఏంటి 2 వెర్షన్స్ వింటాం. ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ. హ్మ్. తాను కాబట్టి ఆ రోజు ఆ డెసిషన్ తీసుకొని చాలా మంచి పని చేశారు. కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. చాలా పెద్ద పొరపాటు చేశారు ఆ రోజు ఇందిరాగాంధీ గారు. అలా చేసి ఉండకూడదు. సొంత ప్రయోజనాలు ఇలా రకరకాలుగా వేరే వెర్షన్ వింటూ ఉంటాం మేము. సో, మా దగ్గర కూడా కాస్త డైలమా ఉంటది. అసలు ఏం జరుగుంటది? ఏంటి అని? ఒకటండి 1975 జూన్ 25 రోజున ఆవిడ ఎమర్జెన్సీ జాతీయ అత్యయిక పరిస్థితిని ఆవిడ ప్రకటించారు. ప్రకటించి. అది దాని ఎఫెక్టు 1977 వరకు కొనసాగింది. అయితే చాలామంది ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టటము, వాళ్ళు ఏది అనుకుంటే అది చేసే విధంగా ఇప్పుడు సంజయ్ గాంధీ కొన్ని అకృత్యాలు చేశాడంటారు. ఇవన్నీ కొన్ని కొన్ని చోట్ల రికార్డ్ అయింది. వాస్తవాలు కూడా ఉన్నాయి హ్మ్. దీంట్లో. ఆమె కూడా ఇందిరాగాంధీ కూడా ఇంతలాగా ఊహించి ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఆవిడ చెప్పింది కూడా అదే చెప్పారావిడ. సరే, ఏది ఏమైనా ఆవిడ ఆ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఆ రోజున నిరుద్యోగం బాగా ఉంది. ద్రవ్యోల్బణం పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అందుకోసం అని చెప్పి ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మాట్లాడుకుంటారు. అలాగే కొన్ని అంతర్గత కలహాలు వస్తాయి అని అంతర్జాతీయ గూఢచారి సంస్థలు హెచ్చరించినట్లుగా రిపోర్ట్స్ ఇచ్చారు. అందుకే ఆవిడ ఆ ఉద్దేశంతోటి ఏ విధమైన అంతర్గత కలహాలొస్తాయో అని తెలియక ఆహ్, ఏమొస్తున్నాయో అనే ఒక ముందు జాగ్రత్తలో ఇప్పుడు క్లాస్‌లో ఒక పిల్లోడు అల్లరి చేశాడనుకోండి, ఆ పిల్లోడిని కొట్టడం గాకుండా క్లాస్‌లో పిల్లలందరిని కొట్టేశారనుకోండి, అది హ్మ్. కరెక్ట్ కాదు గదా! అత్యవసర పరిస్థితి కూడా అదే. నేనెందుకింత సరళంగా జెప్తున్నానంటే, అర్థం అవ్వటం కోసం చెప్తున్నా. అయితే నిజంగా అంతటి దారుణమైన పరిస్థితులున్నాయా అంటే, ద్రవ్యోల్బణం కావచ్చు, నిరుద్యోగం ద్రవ్యోల్బణము, కావచ్చు. నిరుద్యోగం ఉన్నమాట వాస్తవం. ఆహ్, 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 వాటిని ఎదుర్కోలేక పెట్టిందని కొంతమంది మాట్లాడతారు. హ్మ్. కానీ ఆవిడ చెప్పేదేంటి అంటే, అంతర్గత కలహాలు చాలా రాష్ట్రాల్లో అంతర్గత కలహాలు వస్తున్నాయి అని జెప్పి ఇంటర్నేషనల్‌గా ఉన్న నిఘా సంస్థలు చెప్పినియి అని ఆవిడ పెట్టారు అని అంటారు. హ్మ్. ఏది ఏమైనప్పటికీ ఎమర్జెన్సీ వచ్చిన తరువాత జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు సంపూర్ణ విప్లవం పేరుతోటి యువతని చాలా చాలా ఎలా అంటే ఆహ్, మేల్కొల్పారు. హ్మ్. మనుషుల యొక్క ప్రాథమిక హక్కులు ఏవుంటాయి? నాకేమి హక్కుంటది? నాకు మాట్లాడే హక్కుంటది. నాకు చదువుకునే హక్కుంటది. ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఉద్యోగాన్ని కోరుకునే హక్కు ఒక వ్యక్తిగా నాకుంది. ఇట్లాంటి ఈ ఈ ఈ హక్కులను కూడా హరించే విధంగా, అలాగే అసలు కనీసమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేశారు. ఇ ఇ ఇ ఇవన్నీ కూడా
ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది ఆ రోజు. హ్మ్. ఒక రకంగా మనము ఎమర్జెన్సీ వచ్చింది అని మాట్లాడుకునే కన్నా నో డౌట్ అది రాంగ్ స్టెప్. హ్మ్. కానీ అది జరిగిన దాని తరువాత చాలామంది రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు. ఏదైనా ఒక ప్రమాదంలో నుంచి ఒక హ్మ్, కొత్త శక్తి ఏదో ఉద్భవిస్తది అంటారు. ఇప్పుడు ఒక న్యాచురల్ కెలామిటీస్ జరుగుతాయి. ఆ న్యాచురల్ కెలామిటీస్ జరిగిన తరువాత ఆ టైంలో మనుషులకి ఒక ధైర్యము, ఒక నలుగురికి సాయం చేయాలి అని ఎదిరించే ఎదిరించే మనస్తత్వాలు. మనస్తత్వం ఇయన్నీ వస్తాయి. అలాగే ఈ అత్యయిక పరిస్థితి వల్ల కూడా, ఎమర్జెన్సీ వల్ల కూడా మనుషుల్లో చాలా మందిలో ఆలోచన శక్తి పెరిగింది. అంతకుముందు పేపర్ చదవని వాళ్ళు కూడా పేపర్ చదవటం నేర్చుకున్నారు. అసలు ఈ దేశంలో ఏం ఏం జరుగుతుంది? ఆ! జరుగుతుంది? మ మ మనకు వ్యతిరేకంగా ఏం జరుగుతుందని జనాలు ఆలోచించడం మొదలెట్టారు. పైగా రాజకీయ నాయకులు కూడా చాలామంది జనాలకి ఆ విధమైన ఏమంటాము, ఒక ఆలోచన శక్తిని రే రేకెత్తించేలాగా సభలు, సమావేశాలు జరిగినియి. వాళ్ళు ఔట్ అండ్ ఔటు సమాజం అంచుల దాకా, అంటే సమాజం లోపల దాకా ఎళ్లి అసలు సామాన్యుడికి రాజకీయాలెందుకు అనే పరిస్థితి నుంచి సామాన్యులకు కూడా రాజకీయాలు అవసరమనేలా ఆలోచింపజేసేలాగా ఆ పరిస్థితి ఎమర్జెన్సీ ఉపయోగపడింది. పైగా బోలెడు మంది జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉన్నప్పుడు రకరకాల ప్రాంతాల వాళ్ళు జైల్లో కలిసినప్పుడు ఒకరికొకరు వాళ్ళ పరిస్థితుల గురించి, వాళ్ళ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవటము, వాళ్ళ పోరాట స్ఫూర్తి వీళ్ళకి అర్థం కావటము, వీళ్ళ పోరాట స్ఫూర్తి వాళ్ళకి అర్థం కావటము, ఇట్లా ఒక ఎక్స్చేంజ్ జరిగింది. ఒక హ్మ్. మేధో మథనం జరిగింది జైళ్ళల్లో. ఆ టైంలో. ఆ టైంలో చాలామంది రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు ఆ టైంలో, ఆ తరువాత కాలంలో. అయితే ఆ తరువాత ఎలక్షన్స్‌లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఆమె అధికారాన్ని కోల్పోయింది. ఆమె తీసుకున్న ఒక అనాలోచితమైన నిర్ణయం వల్ల ఆమెకి, ఆమె పార్టీకి ఆహ్, ఆహ్, నష్టం వచ్చింది. నష్టం జరిగింది. అలాగే ఆమె పార్టీని సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా, వేరే రాజకీయ పార్టీలకు కూడా, ఇప్పుడు సిపిఐ లాంటి పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితొచ్చింది. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో చెప్పుకోవాల్సొచ్చింది. మేమెందుకు సపోర్ట్ చేశాము అనేది, మేము సపోర్ట్ చేసి పొరపాటు చేశాము అని జెప్పి ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన పరిస్థితొచ్చింది. అయితే అప్పటి రాజకీయ నాయకులు అలా ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు డిమానిటైజేషన్ జరిగింది. హ్మ్. డిమానిటైజేషను నేను తీసుకున్న నిర్ణయం తప్పని మోడీ ఏ రోజన్నా ఒప్పుకున్నాడా? నా తప్పని తేలితే నా తల నరకండి అని జెప్పాడు. నన్ను చంపేయండి అన్నాడు. కానీ తప్పని ఎన్నో సందర్భాల్లో తేలింది. డిమానిటైజేషను వల్ల చాలా నష్టం జరిగింది అని. ఏ రోజన్నా ఆయన చెప్పాడా? చెప్పలేదు. అందుకోసం ఏంటి అంటే, ఏది ఏమైనప్పటికీ ఈ అంతర్జాత ఈ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అనే ఒక పరిస్థితిని మనం 2 వైపులా ఆలోచించాలి. అలాగే ఆహ్, ఇంకో ఒక మంచి నాయకులొచ్చారని గూడా మనం చెప్పుకోవచ్చు. ఆహ్, ఇది హ్మ్, హ్మ్, వాస్తవ రూపంలో చరిత్రను రికార్డ్ చేసి పిల్లలకు అందించడం తప్పులేదు. కానీ ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితిని తలుచుకుంటే గనక నాకు, వాళ్ళలా చేస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ వడ్డిచ్చే వార్తలు చూస్తూ ఉంటే మనకు ఒక పక్కన కడుపులో దేవినట్టు అవుతది. ఎంత అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు అంటే, నేను మచ్చుకు ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు 64లో చనిపోయారు. 65లో సావర్కర్ గారు చనిపోయారు. అయితే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటి అంటే, సావర్కర్ గారు చనిపోతే నెహ్రూ గారు పార్లమెంట్‌లో ఆయనకి నివాళులు అర్పించనివ్వలేదు. అసలు చనిపోయిన వ్యక్తి ఎట్లా నివాళులు అర్పిస్తాడు? ఎట్లా నివాళులు అర్పించకుండా చేయగలుగుతాడు? మీరు మీరు కొంచెం టైమ్ లైన్ చూసుకోవాలి మాట్లాడటానికి. అవును. ఆ! అసలేం జరిగింది? ఆ అసలేం జరిగింది? సంవత్సరాల్లో ఇప్పుడు ఏంటది? చరిత్ర ఉంది గదా! ఇప్పుడు దీన్నైతే ఎవరు కాదనలేరు గదా! నెహ్రూ గారు పదవిలో ఉండగానే చనిపోయారు. 1964 వరకు ఆయన పదవిలో ఉన్నారు అని ఓ పక్కన మీరు మొన్న మోడీ 12 ఏళ్ళు అయిన సందర్భంగా నెహ్రూ గారిది 12 ఏళ్ళయింది, మోడీది 12 ఏళ్ళయిందని చెప్తున్నారు. దానికి మీకున్న బేస్ ఏంటి? నెహ్రూ గారు పదవిలో ఉండగా 1964లో చనిపోవటమే మీకు బేసు. హ్మ్.
కదా! మరి అలాంటప్పుడు 65లో చనిపోయాడు సావర్కర్ గారు అనేది కూడా చరిత్రలో రికార్డ్ అయ్యి ఉంది. మీరే మీరే వర్ధంతులు చేసుకుంటారు. హ్మ్. 65లో చనిపోయినట్లు. మరి ఎట్లా అండి నెహ్రూ గారు సావర్కర్‌కి నివాళులు అర్పించలేదని ఎట్లా చెప్తారండి? మీరు ఇట్లాంటి అబద్ధాలు చెప్పకండి. మళ్ళీ ఇంకొక ఆమె వచ్చేస్తది. అసలు ఆమె ఆమె ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కాదు. అసలు సుభాష్ చంద్రబోసు ఆహ్, ని పీఎంని చేయకుండా ఉండటం కోసమే అసలు గాంధీ గారిని ముందే చంపేసి ఉంటే గనక సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. ఆ చనిపోయిన అతను చంపిన అతను గాడ్సే అదేదో కొంచెం ముందే చంపేసుంటే అయిపోయేది అని. కానీ స్వాతంత్రం వచ్చాక కదా ప్రధానమంత్రి అయ్యేది. ఆయన 45లోనే చనిపోయారు. మనకి స్వాతంత్రం వచ్చింది 40 ఏళ్ళలో. నేను మీకు ఇట్లాంటి మీకు గాని సమయం ఉంటే ఇట్లాంటివి నేను 10 ఎగ్జాంపుల్స్ చెప్తా. హ్మ్. 10 కాదు ఇంకెక్కువ చెప్తాను. మరి ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్తున్నారు? పైగా వీటన్నిటిని మించిన అతిపెద్ద అబద్ధం ఏంటి అంటే భగత్ సింగు కమ్యూనిస్టు ప్రణాళిక చదివిన వ్యక్తి. ఆయన నాస్తికుడు. హ్మ్. ఓకే. పైగా ఆయన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అని ప్రపంచంలో మొదటి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, రెండో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అని కొన్ని సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళు అందులో తీసుకున్న నిర్ణయాలతోటి పుస్తకాలు వేశారు. ఆ పుస్తకాలు చదివాడు. పైగా అతను ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పి ఆయన చనిపోయాడు. ఆయనకై ఆయన నేనెట్లా నాస్తికుణ్ణయ్యాను అని పుస్తకం కూడా రాశాడు. అట్లాంటి భగత్ సింగ్‌ని పట్టుకొని ఆయన ఆర్ఎస్ఎస్ అని చెప్పి చెప్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఇట్లాంటివి లేకుండా ఎమర్జెన్సీగా చెప్తే ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి తప్పు అవుతాయి. వ్యక్తులుగా మనం తప్పు నిర్ణయాలు తీసుకోవట్లేదండి. దానివల్ల వైకుంఠపాళిలో పైనుంచి కిందకి పడిపోతున్నాం. పాము నోట్లోకి వెళ్ళి కిందకి వెళ్ళిపోతున్నాం కదా! ఒక వ్యక్తి జీవితంలోనే ఉన్నప్పుడు ఈ దేశం మొత్తాన్ని నడిపించే నాయకులు తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఎలా ఉంటారు? ఒక్కోసారి జరుగుతాయి. కానీ వాటిని సరిదిద్దుకున్నారా లేదా అనేది వాస్తవం ఇక్కడ. ఇప్పుడు 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఆమె అంతర్మథనం చెందారు. ఆమె దేశమంతా ఆ తర్వాత పర్యటన చేశారు. నాది పొరపాటయింది. నేను ఇంకోసారి ఇట్లా కాదు అంటే ఈ దేశానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి ఆవిడనే మళ్ళీ ప్రధానమంత్రి జనతా పార్టీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఆవిడే ప్రధానమంత్రి అయ్యారు మరి. మరి ఆ తర్వాత కూడా ఎమర్జెన్సీ తీసుకురాలేదే. ఆమె నిజంగా అంతటి కర్కోటకురాలైతే గనక, అంత నరహంతకి అయితే గనక మళ్ళీ తీసుకొచ్చేదిగా మళ్ళీ అధికారం వచ్చినప్పుడు. ఇది కదా సరిదిద్దుకోవడం అంటే, దిద్దుబాటు అంటే ఇది కదా. అందుకని నిష్పక్షపాతంగా ఎమర్జెన్సీ గురించి మీరు చెప్పండి. చెప్తే చాలా సంతోషం. చరిత్రని ఎవ్వరూ తుడిపేయలేరు. ఇదైతే వాస్తవం. చూద్దాం వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.